వాళ్ళని స్త్రీలు అంటారని, అలాంటి వారు ఉంటారని కూడా ఋష్యశృంగుడికి తెలీదు. ఆ స్త్రీలు ఋష్యశృంగతో పరిచయం ఏర్పరచుకొని చనువుగా ఉండేవారు. అతనికి రకరకాల పిండి వంటలు పెట్టేవారు. కందమూలాలు తప్ప ఇంకేమీ తెలియని ఋష్యశృంగకు ఈ ఆహార పదార్థాలు నచ్చాయి. ఆ పదార్థాలు కావాలంటే తమ ఆశ్రమానికి రావాలని చెప్పి ఋష్యశృంగను ఆ స్త్రీలు తాముండే చోటుకి తీసుకువెళ్లారు. అలా రోజు తెలియకుండానే ఆ స్త్రీల ప్రేమకు ఋష్యశృంగ పరవశుడయ్యాడు. వాళ్లను చూడందే ఉండలేకపోయేవాడు. ఓ రోజు తాము వచ్చిన పనైందని తాము వెళ్లిపోతున్నామని ఆ స్త్రీలు అన్నారు. ఆ మాటతో ఋష్యశృంగకు దుఃఖం పొంగుకొచ్చి నన్ను తీసుకువెళ్ళండి అన్నాడు. అలా ఆ స్త్రీలు ఆ మహర్షిని అంగరాజ్యానికి తీసుకువెళ్లారు. ఋష్యశృంగుడు అంగరాజ్యంలో అడుగుపెట్టిన చోటల్లా వర్షాలు కురిశాయి. ప్రకృతి పరవశించింది. కరువు తీరిపోయింది. రాజ్యాన్ని ప్రజలను రక్షించేందుకే ఇలా తమరిని తీసుకురావాల్సి వచ్చిందని మన్నించాలని చక్రవర్తి రోమపాదుడు ఋష్యశృంగను క్షమాపణ కోరాడు. ఎప్పుడూ తన రాజ్యంలోనే ఉండిపోవాలని కోరాడు. అందుకు తన దత్త కుమార్తె అయిన శాంతను ఋష్యశృంగకు ఇచ్చి రోమపాదుడు వివాహం చేశాడు.